ఇవాల్టి ఈ కృష్ణ గారు శోభన్ బాబు గారి సూపర్ హిట్ సాంగ్స్ లో నెక్స్ట్ ఈ లేడీ స్పెషల్ బస్ లో ప్యాసింజర్ కల్పన. కంకణములు గలగలలాడగా అడుగులందు కలహంసలాడగా నడుములు తరంగమ్ములుగగా ఇంట్లో చిన్ను అని పిలువబడే కల్పన సార్, ఏ పాట పాడబోతున్నావు అమ్మాయి? నేను పాడబోయే పాట ఎల్లువచ్చి గోదారమ్మ దేవత చిత్రం నుంచి. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు పి సుశీల గారు. రాసిన వారు వేటూరి సుందరమూర్తి గారు మరియు సంగీతం చేసిన వారు కె చక్రవర్తి గారు. అంటే ఇందాక కేసీ కృష్ణ గారి పాటతో ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే నీకు కూడా కేసీ వస్తుంది. కల్పన చిన్ను కేసీ శోభన్ బాబు గారి పాట పాడబోతోంది అనమాట. ఈ పాట నీకు చిన్నప్పటి నుంచి తెలుసా? ఈ పాట లేకపోతే ఈ కాంపిటీషన్ కోసం నువ్వు నేర్చుకున్నావు? తెలుసు సార్, బట్ నేర్చుకున్నది రీసెంట్ గా. అంటే ముందు విన్నావు అనమాట. ఎవరు డాడీ ప్లే చేస్తే? నాన్న ప్లే చేస్తున్నప్పుడు. ఇది కూడా రీమిక్స్ ఉంది అనుకుంటాను కదా? ఉంది సార్. అది విన్నావు ఎక్కువ? లేదు, అది కూడా డాన్స్ చేయడం కోసం విన్నా, బట్ అది ఎక్కువ విన్నావు అయితే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వు వాటేసుకుంటే వందల పంట వద్దంటే విందమ్మ నవ్వు. చేయేస్తే చేమంతి బుగ్గ చెంగావిగా నేరు మోగ. చేయేస్తే చేమంతి బుగ్గ చెంగావిగా నేరు మోగ. ఈడొచ్చి నీ చోటు ఈడుంది రమ్మంటే ఏడేసుకుంటావు గోడు. కౌగిళ్ళలో నన్ను కూడు ఆకళ్ళకుంటాది కూడు. గుండెల్లో చోటుంది చూడు. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పట్టాదమ్మో. ఎన్నెలొచ్చి నెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో. కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఓరయ్యో రావయ్యో ఆగడాల పిల్లోడా నా సోగాడా. మీగడంత నీదే లేరా బుల్లోడా. ఆగమంటే రేగేనమ్మా సోగాడు. ఆగడాల పిల్లోడైనా సోక నా తెల్ల కోక అయింది లేగల్ల కోక. నీ మాట విన్నా నా జారు పైట పాడింది లేగాలి పాట. కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు నే కోరిన మూడు ముళ్ళు. కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు నే కోరిన మూడు ముళ్ళు. పొద్దుల్లో కుంకాలు పొట్టెట్టి పోతుంటే కట్టేయారా తాలి బొట్టు. నా మాటకి ఎరు తోడు ఏరండి నా బురు తోడు. నీ తోడులో ఊపిరాడు. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పట్టాదమ్మో. ఎన్నెలొచ్చి నెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో. కొంగు దాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే ఓలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మా సోగాడు. ఆగడాల పిల్లోడైనా నీవోడు. ఆగడాల పిల్లోడా నా సోగాడా. మీగడంత నీదే లేరా బుల్లోడా.
జనవరి 9వ తారీఖున ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. కోఇన్సిడెంటలీ 14వ తారీఖున శోభన్ బాబు గారి పుట్టినరోజు. సో వీఆర్ యాక్చువల్లీ సెలబ్రేటింగ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అని నా ఉద్దేశం. ఎవరిని కించపరచడానికి కాదు, బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోస్ ఆల్సో. అండ్ ఆయన పుట్టినరోజు మనం సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈ వేదిక మీద. అండ్ థ్యాంక్ యూ ఫర్ సింగింగ్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. నువ్వు బ్యూటిఫుల్ గా పాడావా లేదా అన్నది జడ్జెస్ చెప్తారు. జడ్జెస్, ఓవర్ టు యూ. సారీ, బ్యూటిఫుల్ గా పాడలేదు. ఎందుకు సార్? ఎక్స్ట్రా బ్యూటిఫుల్ గా ఉండింది కల్పన. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు ఏమైంది? వాట్ ఈస్ ద చేంజ్ సడన్ గా లాస్ట్ 2 weeks? నాట్ ఓన్లీ యూ, అందరూ చాలా కష్టపడుతున్నారు. ఈరోజు ఏదో మ్యాజిక్ స్టార్ట్ అయింది. ఏసీ లేక ఈవినింగ్ యాక్టివేట్ అవుతారా మీరందరూ? వాట్ ఈస్ ద డిఫరెన్స్ కల్పన? టుడే యూ సౌండెడ్ బ్రిలియంట్. ఈరోజు ఏం వ్యత్యాసం జరిగింది అంటే సార్, ఈ సాంగ్ ముందుగా నాకు మా నాన్నగారు చాలా స్ట్రెస్ చేసి నేర్పించారు సార్. ఇంట్లో ఎక్కడ షేక్ చేయాలో, ఎక్కడ ప్లేన్ గా వెళ్ళాలో. సో మా నాన్నగారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్, ఎస్ కిషోర్ కుమార్ గారు. అండ్ శ్రీనివాస్ సార్, తేజు అక్క, ప్రసాద్ అన్న నాకు చాలా గైడ్ చేశారు సార్. లవ్లీ. అంతా బాగుండింది, కానీ నాన్నగారు ఎక్కడ షేక్ చేయాలంటే ప్రొఫెషనల్ సింగర్ అలా చెప్తే బాగుండదు, ఎక్కడ మెల్లిక రావాలి అలా ఏదైనా చెప్తే బాగుంటుంది. మీ నాన్నగారు కూడా పాడతారా? పాడతారు సార్. సార్ ఎలా షేక్ నేర్పిస్తారు చెప్పండి సార్. సార్కి ఒక మైక్ ఇవ్వండి. సార్ 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 చెప్పండి సార్. సార్, పెద్దవాళ్ళందరికీ ముందుగా నా నమస్కారాలు సార్. సార్, యాక్చువల్గా నాకు సంగీతం నేర్చుకోవడం తపనైతే బాగా ఉంది. నేనైతే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాను, బ్రతకడాన్ని చేస్తాను, కానీ ఈ పాట కోసమే నేను బ్రతుకుతున్నాను. యాక్చువల్గా నాకు అవకాశం దొరకలేదు కాబట్టి నా కూతురికైనా నేర్పించి ఆమెను చూసుకోవాలి అని నా తపన సార్. తర్వాత సినిమా పాటలు అనేది మొదటి నుంచి బాగా వినడం. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, 1కి 10 సార్లు పాట వినాలి. ఎక్కడ గమకం వస్తుంది అది అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా పాటలో ఉండి నేను కల్పనగా చెప్తాను. యాక్చువల్గా ముందు సినిమా పాట ప్రాణం ఏంటంటే, గమకం ఎక్కడ వస్తుంది, నోట్ ఎక్కడ ల్యాండ్ అవుద్ది, ఎక్కడ కాగదు, ఎక్కడ ప్లేన్ రావాలి, అవి ముందు నేర్చుకోమని నేను చెప్తాను. అంతమించి ఏం మ్యాజిక్ లేదు సార్. షేక్ అంటే నేను ఇప్పుడు ఈ పాట డ్యూయట్ సాంగ్ కదా మేడం, మేల్ అండ్ ఫీమేల్. సో ఎస్పీబీ గారు పాడినప్పుడు కొద్దిగా పైకి వచ్చినప్పుడు జస్ట్ ఆ నోట్ లాస్ట్లో రెండు గమకాలు వస్తాయి. అది కొద్ది చూడమని చెప్తాను. యాక్చువల్గా సినిమా పాట అయితే మొదటి నేనే చెప్తాను సార్. అంటే సార్ మీరు ఓకే అంటే ఒక లైన్ పాడండి, లేదు వద్దంటే వద్దు, మీ కంఫర్ట్. ఇప్పుడు అంతా లేదు సార్, ముందు మీ అనుమతితో పాడతాను డెఫినెట్ గా. నో ప్రాబ్లం. మీరు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం సార్, విత్ యువర్ పర్మిషన్. సార్, డాడీ, మీరు మీ అమ్మాయికి సంగీతం నేర్పించాలి అన్నారు. 2 అమ్మాయిలు ఉన్నారు మీకు, చిన్న అమ్మాయికే నేర్పించాలని ఎందుకు వచ్చింది మీకు ఆ ఉద్దేశం? అంటే ఇద్దరిలో నేను యాక్చువల్గా నాకు అంటే కళలు ఉన్నాయి, నేను చెప్పుకోకూడదు. నేను యాక్చువల్గా స్క్రిప్ట్ రాస్తాను, మేకప్ చేసుకుంటాను, యాక్టర్, అప్పుడప్పుడు పాడుకుంటాను. ఈ మధ్యన హెల్త్ పోలేక పాడుకోలేకపోయాను. అంటే ఆమెకి యాక్టింగ్ మీద, యాంకరింగ్ మీద ఇంట్రెస్ట్. ఆ లైన్ కొద్దిగా చూడమని ఆమె షీ డిడ్ హెర్ మాస్టర్స్ ఆల్సో. షీ డూయింగ్ డేటా సైన్స్ ఇన్ IIIT హైదరాబాద్. కీర్తన అండ్ కల్పన. యాక్చువల్గా కల్పన కూడా MSc జాయిన్ అయింది. బట్ నేనేం చెప్పానంటే, MSc ఇప్పుడు నాట్ మ్యాండటరీ, నా కళ నెరవేర్చు ఫస్ట్. మ్యూజిక్ లో ఫస్ట్ నువ్వు ఈ షో ఎంతమంది మంచి జడ్జెస్ ముందు పాడడం అనేది నీ అదృష్టం. ముందు ఇది ఫుల్ చెయ్యి, తర్వాత MSc తర్వాత చేయొద్దు. కానీ నా బలవంతం మళ్ళీ ఆమె MSc వెళ్ళలేదు. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది సార్. యాక్చువల్గా మిమ్మల్ని కంగ్రాచులేట్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా అందరూ మీకు మీరు ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒక తండ్రిగా పిల్లలకి ఏం కావాలంటే వాళ్ళని దాంట్లో ఎంకరేజ్ చేయడం అనేది చాలా అరుదు ఈ కాలంలో. అండ్ మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, కంగ్రాచులేట్ చేద్దాం అనుకున్నాను. కానీ మీరు సెల్ఫిష్ గా నా కళ ముందు నువ్వు తీర్చు అన్నారు కాబట్టి నాకు అక్కడ కొంచెం డౌట్ వచ్చింది. అయినా మీ అమ్మాయి మీ కళ తీరుస్తుందన్న నమ్మకం నాకుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Kalpana. You are very lucky to have parents and a sister like this. ఎందుకంటే ఇలా ఒక కల్చర్ ఉండడమే
రియల్, చాలా దట్స్ అ రియల్ ట్రెజర్. ఎస్ సార్. సో అలాంటి ఒక ఫ్యామిలీ నువ్వు అక్కడ ఎంచుకుని ఇలా మీ నాన్నగారికి ఇలా నమస్కారం చేస్తున్నావు. తర్వాత వెళ్ళి యూ షుడ్ యాక్చువల్లీ డూ. యూర్ లక్కీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యాంటాస్టిక్. కల్పన, ఎంత ఎనర్జీ, ఎంత బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా బాగుంది. నీ గొంతుకి తగ్గ పాట ఎంచుకున్నావు. థ్యాంక్ యూ మ్యామ్. ఇది కూడా నాన్న సెలెక్షన్. అదేదో సినిమాలో కదా, మా నాన్నగారు మా చెప్పారు. నాన్నగారు చెప్పారండి ప్రతిదానికి. బాగుంది, అలాగే ఉన్నావు. థ్యాంక్ యూ మ్యామ్. ఈ పాట సుశీలమ్మ గాత్రంలో విని 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 ఇప్పుడు నువ్వు పాడుతుంటే సడన్ గా చక్రవర్తి గారు వచ్చి ఒక పాట కంపోజ్ చేస్తూ రీమిక్స్ వర్షన్ గా నీ చేత పాడించినట్టు అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. అంత కాన్ఫిడెన్స్ ఉంది, అంత పర్ఫెక్షన్ తో పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఒక చిన్న సీక్రెట్ మాత్రం చెప్తాను, నీకు మాత్రం చెప్తాను. ఎస్ మ్యామ్. కొంచెం అప్పుడప్పుడు శృతి చూసుకో. ఓకే మ్యామ్. కల్పన, నమస్తే సార్. నమస్తే. బాగున్నావు, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. తెలుస్తుంది, చాలా బాగా పాడావు. అంటే ఇది ఇద్దరు పాడే పాట, అమ్మాయి అబ్బాయి పాడే పాట. యుగళ గీతాన్ని ఏకగళంలో అనర్గళంగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఖచ్చితంగా చెప్పాలి, వేటూరి గారి పద రచన గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఎన్నెలొచ్చి రెల్లు పూలు ఎండి గిన్నెలయ్యాయి. ఆ రెల్లు పొదలకు వచ్చే పూలు ఇలా ఉంటాయి, దాని మీద వెన్నెల పడితే అది వెండి గిన్నెలాగా మారిందన్నారు. అక్షర రేఖా చిత్రం. ఈ కళ్ళకున్న ఆ కళ్ళలోన, ఈ కళ్ళకున్న ఆ కళ్ళలోన, కళ్ళు కళ్ళు ఒకేసారి వచ్చాయి, ఒకదాని తర్వాత ఒకటి. ఇది చేకాను ప్రాసాలంకారం. అందాల విందమ్మ నువ్వు, వద్దంటే విందమ్మ నవ్వు. అక్కడ విందమ్మ, ఇక్కడ విందమ్మ, అర్థాలు వేరు. ఇది కూడా చేకాను ప్రాసాలంకారమే. కౌగిళ్లలో నన్ను కూడు, ఆ కళ్ళకుంటాది కూడు, కూడు కూడు, అర్థాలు వేరు, యమకాలంకారం. ఇలా ఒకే పాటలో ఎన్నో అలంకారాలు. నీ కళ్ళు సోక నా తెల్లకోక అయ్యిందిలే గళ్ళకోక. ఎలా అవుద్ది? తెల్లకోక నేను కట్టుకుంటే నీ కళ్ళు సోకితే ఆ కళ్ళ కాటుకి మచ్చలు పడది గళ్ళలాగా మారి తెల్లకోక గళ్ళకోక అయింది అంటున్నారు. ఒక్క పేజీ గురించి 10 పేజీల వ్యాసం సమీక్ష రాయొచ్చు. అలాంటి పాట ఇది. మృదు పద విన్యాస ఝరి, కవితా లహరి హారి, శబ్ద ప్రపంచ సంచారి, శ్రీ వేటూరి ఎంతో వేయిటూరి. నా అదృష్టంగా భావిస్తాను గురుగారు, మీరు ఇక్కడ ఈ పాడుతా తీయగాలో జడ్జిగా ఉండటం, మాకందరికీ ఈ తెలుగు నేర్పించడం అనేది నాకు నిజంగా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్. ఇంకొకసారి మా బృందానికి కూడా, అందుకని కొంచెం వాళ్ళకి కూడా కొంచెం ఒక ఎంతు ఇద్దామని. ఏ పాట అయినా నేను కూడా యాక్చువల్గా ఒక పాట పాడాను, ఇందాక ఓపెనింగ్ లో పాడిన పాట కూడా ఊరికే ఈ పాట ఉందా అని అడిగాను అంతే. వీళ్ళని ఇంక మీదట నేను ఎన్సైక్లోపీడియా అని పిలుద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ పాట అడిగినా కూడాను ఓకే రెడీ అనేస్తున్నారు. లేదు నోట్స్ చూసుకోవాలి, ఒకసారి వినాలి, ఇది చేయాలి, ఏమీ లే. వీళ్ళందరూ ఉన్నదాన్ని బట్టే మేము అసలు ఏ పాట అయినా ధైర్యంగా పాడగలుగుతున్నాము. అంకుల్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఏం చెప్పడానికి ఏమీ లేదు. ఇంకా ఐ థింక్ వెయిటింగ్ ఫర్ మీ నాన్నగారు ఎప్పుడైనా ఏదైనా ఒక ఎపిసోడ్ లో పాడటం వినాలి అనుకుంటున్నాను అంతే. ఖచ్చితంగా వింటారు సార్. సూపర్ గా పాడావు. వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్.